హే గాయ్స్, ఈరోజు మనం కెరాలిన్ ఆయింట్మెంట్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ హైడ్రోకార్టిసోన్, సాలిసిలిక్ యాసిడ్, బెంజాయిక్ యాసిడ్. దీని ధర ₹110. దీనిని ఈస్ట్ ఇండియా ఫార్మాస్యూటికల్ వర్క్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ గల ఆయింట్మెంట్. ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే కెమికల్ని ప్రివెంట్ చేసి వాపు మరియు దురద రాకుండా చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ అండ్ బెంజాయిక్ యాసిడ్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఇవి రెండు కెరాటోలైటిక్ మెడికేషన్. ఇవి కెరాటిన్ క్లమ్స్ని బ్రేక్ చేసి డెడ్ సెల్స్ని తీసేసి చర్మాన్ని మృదుగా చేస్తాయి. మరియు హైడ్రోకార్టిసోన్ని మన చర్మంలో ఈజీగా అబ్జర్వ్ అయ్యే విధంగా కూడా సహాయం చేస్తాయి. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి సమస్యల్ని తగ్గించేందుకైతే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ ఆయింట్మెంట్ని ఫేస్కి అప్లై చేయవలసి ఉంటుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే ఎగ్జిమా మరియు డెర్మటైటిస్, సోరియాసిస్ ట్రీట్మెంట్లో మరియు ఇచ్చింగ్ని కలిగించే ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం అయితే ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తుంటారు. మన పాదాలు నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కాలి వేళ్ల మధ్య పుండు లాంటి సమస్య అయినప్పుడు ఆ సమస్యను తగ్గించేందుకైతే ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జిమా అనే స్కిన్ కండిషన్ ఉన్నప్పుడు చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. అదే ఏరియాలో వాపు మరియు దురద, ఎరుపుదనం, తర్వాత చర్మం పగిలినట్టుగా, చర్మం బాగా రఫ్గా కూడా ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ కండిషన్లో చర్మం యొక్క రంగు మారుతుంది మరియు శరీరంపై ఉండే చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది మరియు దురద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేసి మోచేతులు, మోకాళ్ళు మరియు తలలో కూడా త్వరగా పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ ఆయింట్మెంట్ రాసిన చోట చర్మం ఊడిపోవడం, చర్మం చాలా పలచగా మారడం, చర్మం పొడిగా మారడం, ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ప్రెగ్నెంట్గా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా ఈ మెడికేషన్ అయితే అప్లై చేయకూడదు. ఈ ఆయింట్మెంట్ని ఎప్పుడు అప్లై చేయాలంటే దీనిని అప్లై చేసుకునే ముందు స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆయింట్మెంట్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు అంటే ఉదయం, రాత్రి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో మనం అప్లై చేయవచ్చు. ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకున్న తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.